రేపే బీహార్ లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎందుకు బీహార్ ఎలక్షన్స్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత జరగబోతున్న ఒక మేజర్ ఎలక్షన్స్ గా, దాంతో పాటు ఎక్కువ పాపులేషన్ ఉన్న బీహార్ లాంటి రాష్ట్రంలో జరగబోతున్న ఎలక్షన్స్ గా దీన్ని మనం చూస్తున్నాం. 7.4 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇందులో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ టైం ఓట్ చేసేవాళ్ళు అంటే యూత్, అప్పుడే ఓట్ హక్కు వచ్చి వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైతే ఓట్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ప్రధాన పార్టీలు, ప్రధాన అలయన్స్లు అన్ని కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ పథకాలని గానీ, వాళ్ళ పోల్ ప్రామిసెస్ ని గానీ, వాళ్ళ మేనిఫెస్టోస్ ని గానీ రూపొందించుకున్న పరిస్థితి. మరి ఎవరి వైపు నిలుస్తారు? బీహార్ లో 20 ఏళ్లుగా పాలిస్తున్నాడు నితీష్ కుమార్. మళ్లీ నితీష్ కే పట్టం కడతారా, లేదు ఈసారి యువరక్తం కావాలని చెప్పి తేజస్వి వైపు ఓటర్లు చూస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇది ఒక రకంగా ఒక దిశానిర్దేశం చేస్తుంది. దేశ రాజకీయాల్ని కూడా ఒక ఇండికేషన్ లాంటిది ఇది అని చెప్పి కూడా రకరకాల విశ్లేషణలు వినపడుతున్న నేపథ్యంలో మనం దీని మీద ఫోకస్ చేద్దాం. ఎస్పెషల్లీ బీహార్ ఎలక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. తర్వాత దీని మీద మనం విశ్లేషణ కూడా చూసుకుందాం. రేపు 2 విడతల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి బీహార్ లో. రేపు తొలిదశ ఎన్నికలు. మొత్తం 18 జిల్లాల్లో 121 సీట్లకు సంబంధించి రేపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. తర్వాత 11th సెకండ్ ఫేజ్ పోలింగ్ ఉంటుంది. సో 6th and 11th, ఆ తర్వాత 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు అల్టిమేట్ గా తెలుస్తుంది ఎవరు విజేతలో. సో రేపు జరగబోతున్న ఫస్ట్ ఫేజ్ మాత్రం 18 జిల్లాల్లో ఉన్న 121 సీట్లలో జరగబోతోంది. దీనికి సంబంధించి చేశామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్న పరిస్థితి. ఎలా ఉంటుంది, ఎవరికి కలిసి వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తం 243 నియోజకవర్గాలు, ఇందులో 121కి రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ తర్వాత మిగిలిన 122 స్థానాలకి సెకండ్ ఫేజ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. 11న సెకండ్ ఫేజ్ లో పోలింగ్ ఉంటుంది. తొలి దశలో 50,000కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బీహార్ లాంటి ఏరియాస్ అనగానే కొంచెం అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు, కొంచెం గొడవలు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. మోరోవర్ ఈసారి ఎలక్షన్ కమిషన్ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఎస్పెషల్లీ బీహార్ లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఓటర్ల జాబితా సవరణ ఏదైతే చేసిందో ఎలక్షన్ కమిషన్, దాని మీద విపరీతమైన వ్యతిరేకత, దాని మీద విపరీతమైన నిరసనలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. అది మొత్తం తప్పుల తడకగా జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు, ప్రధానంగా ఇది బీజేపీకి లబ్ధి చేకూర్చేలా చేసింది సిఈసి అంటూ ఇట్లా పెద్ద ఎత్తున అప్రోర్ కూడా వచ్చిన సిచ్యుయేషన్ మనం చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. 50,000కు పైగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 7.4 కోట్ల ఓటర్లలో చెప్పాను కదా, సగం మంది మహిళలు, దీంతో పాటు ఎక్కువ మంది ఫస్ట్ టైం ఓటర్స్. సో వీళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడానికి పార్టీలు పడరాని పాటలు పడ్డ పరిస్థితి. తొలి దశలోనే తేజస్వి సెగ్మెంట్ రాఘోపూర్, తేజస్వి యాదవ్ ఎవరినైతే మహాగఠబంధన్ తమ సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిందో, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, ఆ తేజస్వి యాదవ్ రాఘోపూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. రేపు జరగబోతున్న ఫస్ట్ ఫేజ్ లో ఈ రాఘోపూర్ నియోజకవర్గం కూడా వస్తుంది. మహిళలకు 1000 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ మహిళలకి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. 1000 పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ మహిళల వరకే పరిమితం. ఇక ఫస్ట్ ఫేజ్ భద్రతకి 2 లక్షల మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీలతో పోలింగ్ స్టేషన్ల మానిటరింగ్ జరుగుతుంది. ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ అనేక ఏర్పాట్లు చేసింది. ఎన్డీఏకి మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్ అంతా తానే వ్యవహరించిన పరిస్థితి. ప్రచారాన్ని హోరెత్తించారు ఒక రకంగా. ఈవెన్ జేపీ నడ్డా కూడా, వీళ్ళందరూ కూడా ప్రధానంగా క్యాంపెయిన్ లో ముందుండి, యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు, యూపీ సీఎం. ఇట్లాంటి ప్రధాన వాళ్ళందరినీ కూడా ఎన్డీఏ తమ స్టార్ క్యాంపెయినర్స్ గా, ఫేసెస్ గా ప్రధానంగా చూపించిన పరిస్థితి మనం చూసాం. అనేక సభల్లో వీళ్లే పాల్గొన్నారు. నితీష్ కుమార్ ని ఎందుకు గెలిపించాలి, సుశాసన్ బాబు అని చెప్పి నితీష్ కు ఒక పేరు. ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నా సరే ఆయన మీద ఒక అవినీతి మరక కూడా లేదు, అంత మంచి పరిపాలన ఇచ్చాడు, అట్లాంటి నితీష్ ని ఎందుకు వదులుకోవాలి అంటూ కూడా నితీష్ కే పట్టం కట్టండి అనే స్థాయిలో ఎన్డీఏ హోరెత్తించిన పరిస్థితి. మోదీ, అమిత్ షా ఎక్కడ మాట్లాడినా సరే ప్రధానంగా దీని మీదే మాట్లాడారు. బట్ ఎక్కడా కూడా ఒక జాగ్రత్త వాళ్ళైతే వహించారు. నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే, ఎన్డీఏ గెలిస్తే నితీషే సీఎం అవుతారు అన్న ఒక వర్డ్ అయితే ఎక్కడ కూడా చెప్పని ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ని మనం చూడొచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ మహాగఠబంధన్ తమ సీఎం క్యాండిడేట్ గా తేజస్వి యాదవ్ ని అనౌన్స్ చేసింది. ఈవెన్ వాళ్ళు సవాల్ కూడా చేశారు,
మేము చెప్తున్నాం మా సీఎం ఎవరో దమ్ముంటే ఎన్డీఏ చెప్పగలదా అని చెప్పి. అయినా సరే దానికి కూడా ఎక్కడ ఎన్డీఏ బెండ్ అవ్వలేదు. మరి కారణాలు ఏంటో తెలియదు కానీ నితీష్ కుమార్ని అయితే నెక్స్ట్ మళ్ళీ సీఎం అవుతారు అని ఒక మాట కూడా అనలేదు. బట్ మొత్తం కూడా నితీష్ పరిపాలన బాగుంది, వాళ్ళు వస్తే మొత్తం జంగిల్ రాజ్ వస్తుంది, ఇట్లాంటి ఇష్యూస్ చుట్టూతో వాళ్ళ ప్రచారాన్ని తిప్పిన పరిస్థితి. ఎన్డీఏకు ప్రధాని మోదీ చరిష్మాయే అతిపెద్ద బలంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా సరే కేంద్రం నుంచి ఏమిస్తుంది, బీహార్కి కేంద్రం నుంచి ఏమొస్తుంది అన్న ఇష్యూని ప్రధానంగా ఫోకస్ చేశారు. అండ్ చాలా వరాల జల్లులు కూడా కురిపించారు. మనం ఫర్దర్ అవి కూడా చూడొచ్చు. సో మెయిన్ గా కేంద్రంలో అక్కడ మోదీ ఉన్నారు, ఇక్కడ నితీష్ ఉన్నారు. వీళ్ళు బాగా డెవలప్ చేస్తారు బీహార్ని, ఇప్పటికే చాలా బాగా చేశారు అనే ఇష్యూస్ ని ప్రధానంగా వీళ్ళ ప్రచారంలో ప్రస్తావించారు. బీహార్కు వరాల జల్లు కురిపించారు మోదీ. మీకు గుర్తుంటే మనం చెప్పుకున్నాం కూడా గతంలో, ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా బీహార్ ప్రస్తావన లేకుండా బీహార్కి ఏదో ఎన్నో కొంత 1, 2, 3 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చే ఒక పథకమో లేకపోతే ఒక ప్రాజెక్టో లేకుండా కేబినెట్ సమావేశాలు ముగియని పరిస్థితి. ఆ స్థాయిలో బీహార్కి ప్రయారిటీ ఇచ్చారు. మఖానా బోర్డు లాంటివి కూడా ఇచ్చిన సిచ్యుయేషన్ మనం చూసాం. సో ఒక రకంగా అనేక రకాలుగా ఎలక్షన్స్ కంటే చాలా ముందు నుంచే కూడా బీహార్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి వరాల జల్లు కురిపిస్తూ వస్తున్నారు. మహిళలకు 10,000 అందించిన ఎన్డీఏ ఇదొక గేమ్ చేంజర్ గా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ డ్వాక్రా గ్రూప్స్ అని చెప్పి అంటాం కదా, అట్లా అక్కడ జీవిక మహిళలు అని చెప్పి అంటారు. ఆ గ్రూప్స్ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్క మహిళ అకౌంట్ లో 10,000 రూపాయలు వేశారు. ఇదే అంటే ఒక రకంగా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కి, వాళ్ళు ఏదో ఒక చిన్న మిషన్ ఉంటే మిషన్ కొనుక్కుని మిషన్ కుట్టుకోవడానికి, టైలరింగ్ పని చేసుకోవడానికి, లేకపోతే ఇంకొక రకంగా దాన్ని వాడుకోవచ్చు. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ లో వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ప్రోత్సహించే ఒక చర్య అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. బట్ అపోజిషన్ దీని మీద తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక రకంగా లీగల్ గానే బ్రైబ్ చేశారు ఓటర్స్ ని అంటూ కూడా వాళ్ళు చాలా తీవ్రమైన పదజాలం కూడా వాడి విమర్శించిన పరిస్థితి. ఏదైతేనే ఇది మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి విశ్లేషకులు అనుకుంటున్నారు. ఒక్కొక్క మహిళ అకౌంట్ లో కొన్ని లక్షల మంది మహిళలు, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఓటర్స్ ఉన్న 7.5 కోట్ల మంది పైగా ఓటర్స్ లో సగం మంది మహిళలే. సో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓటేస్తారు అంటూ ఎన్డీఏ అనుకుంటున్న పరిస్థితి. చూద్దాం మరి వాళ్ళు ఎవరికి ఓటేస్తారు. సో 10,000 అందించింది ఎన్డీఏ. ఎన్డీఏ సర్కార్లో కీలకంగా జేడీయూ, మనకు తెలుసు అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు లేకపోతే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడేదే కాదు కేంద్రంలో. సో అంత కీలకంగా జేడీయూ ఉంది కాబట్టి అంత ఫోకస్ కూడా పెడుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా నితీష్ ఏదైనా అడిగినా కాదనలేని ఒక పరిస్థితిలో కూడా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. నితీష్ పాలనపై వ్యతిరేకత ఉందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరింతగా ఫోకస్ పెంచారు వీళ్ళు. అందుకని కూడా అంటే జనరల్ గా కూడా పరిపాలన అంత అద్భుతంగా ఉంటే ప్రజలంతా నితీషే కావాలని చెప్పి కోరుకుంటుంటే ఇంత స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఇంత వరాల జల్లు కురిపించాల్సిన అవసరం లేదు కదా. ఏదైతే మోదీ రేవ్డీ కల్చర్ అని చెప్పి అంటూ ఉంటారు, అంటే ఈ ఫ్రీబీస్ వీటన్నిటికీ ఆయన కొంచెం వ్యతిరేకం. అలాంటిది వాటన్నిటిని పక్కన పెట్టి ప్రతి మహిళ అకౌంట్ లో 10,000 వేశారు అంటేనే వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్డ్ గా ఉన్నారో అర్థమవుతుంది అంటూ ఇట్లాంటి విశ్లేషణలు కూడా చాలా చూసాం మనం. సో ఆ వ్యతిరేకత ఏదైనా ఉంటే వీటి ద్వారా పోగొట్టుకుందాం అనే ఒక ప్రయత్నంలో భాగంగా కూడా మనం వీటిని చూడొచ్చు. ఇక మహాగఠబంధన్ ప్లేయర్స్ గా మనం రాహుల్ అండ్ తేజస్వి యాదవ్ ని ప్రముఖంగా చూడొచ్చు. ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ ఇంకొంచెం కొన్ని పార్టీస్ కూడా ఉన్నాయి ఆ అలయన్స్ లో. బట్ మేజర్ గా వీళ్ళిద్దరే రాహుల్ అండ్ తేజస్వి యాదవ్ వాళ్ళిద్దరూ కలిసి ప్రచారం చేసిన సందర్భాలు. ఓటర్ అధికారి యాత్ర అని చెప్పి ఎలక్షన్స్ షెడ్యూల్ రాక ముందు కూడా ఒక యాత్ర చేశారు. అందులో కూడా ప్రధానంగా రాహుల్ అండ్ తేజస్వి వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రచారాన్ని ముందుకి నడిపించిన పరిస్థితి. నితీష్ పాలనపైనే రాహుల్, తేజస్వి విమర్శలు. ఏం చేశారు మీరు ఇంతకాలం? బీహార్లో పేదరికం ఎందుకు పోలేదు? బీహార్ నుంచి వలసలు ఎందుకు ఆగలేదు? బీహార్లో ఎంప్లాయ్మెంట్ ఏది అనే మెయిన్ ఇష్యూస్ ని వీళ్ళ ప్రచారంలో భాగంగా వీళ్ళు రైజ్ చేస్తున్న పరిస్థితి. అంత బాగా చేస్తే 20 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న నితీష్ దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి ప్రధానంగా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. తద్వారా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగా ప్రొవైడ్ చేయలేదు అనే ఇష్యూని రైజ్ చేయడం ద్వారా ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో, ఎవరైతే 18 to 35, 18 to 30 ఏజ్ గ్రూప్ ఉన్నారో వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా వీళ్ళైతే చేశారు. మరి ఎంతవరకు వాళ్ళు వీళ్ళ వైపు మొగ్గు చూపుతారనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏటా 30,000 సాయం చేస్తామన్న తేజస్వి యాదవ్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మహిళలకు ఏదైతే 10,000 వాళ్ళ అకౌంట్ లో వేసిందో ఎన్డీఏ, అట్లనే మేము అధికారంలోకి వస్తే మహిళలకి 30,000 సాయం చేస్తాం, అది కూడా మకర సంక్రాంతి రోజు వాళ్ళ అకౌంట్స్ లో వేస్తామంటూ తేజస్వి యాదవ్ ఒక స్కీమ్ తో మహిళా ఓటర్లని అట్రాక్ట్ చేసే ఒక
ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిన సిచ్యుయేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అక్కడ మహిళా ఓటర్లు ఎంత కీలకంగా ఉన్నారనేది. సో ఏటా 30,000 సాయం చేస్తాం, దాంతో మహిళల అప్లిఫ్ట్మెంట్కి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి యూజ్ అవుతుంది అనేది వీళ్ళ అభిప్రాయంగా మనం చూస్తున్నాం. ప్రతి ఫ్యామిలీకి సర్కారీ జాబ్ ఇస్తామని చెప్పి తేజస్వి యాదవ్. మనం మాట్లాడుకున్నట్లు అన్ఎంప్లాయ్మెంట్ ఒక ప్రధానమైన ఇష్యూ కాబోతోంది బీహార్లో. దీన్ని బేస్ చేసుకుని కూడా ఈ రెండు కూటములు ఈ రకరకాల హామీలు ఇచ్చిన పరిస్థితి. ఎస్పెషల్లీ తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ తరఫున ప్రతి ఫ్యామిలీకి ఒక సర్కారీ నౌకరీ ఇస్తాం. మోరోవర్ ఇది ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తామో అది చేసిన 20 రోజుల్లోనే దీనికి సంబంధించిన మొత్తం గవర్నమెంట్ జాబ్స్ ఎన్నున్నాయి, వీటి లెక్కలు తీయడం కానీ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా స్టార్ట్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా తేజస్వి ప్రమాణ పత్రం అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేసిన పరిస్థితి. సో ప్రతి ఫ్యామిలీకి సర్కారీ నౌకరీ అంటూ తేజస్వి చెప్తే చెప్పాను కదా, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్. ఎన్నికల్లో పీకే జనసురాజ్ పార్టీ ప్రభావంపై కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ మనకి రెండు ప్రధానమైన కూటములు కనిపిస్తున్నాయి. ఒకటి మహాగఠబంధన్ కాగా ఇంకొకటి ఎన్డీఏ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మనందరికీ తెలిసిన పర్సనే, కొత్త పేరైతే కాదు. ఎంతో మందిని ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలని తన టాక్టిక్స్ తో లేదా తన వ్యూహాలతో అధికారంలోకి తెచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ చాలా పాపులర్. ఆ ప్రశాంత్ కిషోర్ ఈసారి తనే ఎన్నికల బరిలోకి దిగుతున్న ఇంట్రెస్టింగ్ సినేరియో మనం చూడొచ్చు. జనసురాజ్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్థాపించారు. గత 2-3 ఏళ్లుగా ఆయన చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ తన పాదయాత్ర ద్వారా తిరుగుతున్నారు. బీహార్లో ఒక చేంజ్ అవసరం ఉంది, వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ఒక చేంజ్ అవసరం ఉంది, ఒక మార్పు అవసరం బీహార్కి అంటూ తనదైన ప్రచార సరళిలో ఆయన వెళ్తున్న పరిస్థితి. మరి పీకే జనసురాజ్ పార్టీ ఏం చేస్తుంది, ఎవరి గెలుపు అవకాశాలని దెబ్బతీస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే చాలా సర్వేలు చెప్తున్నది ఏంటంటే ఇటు ఎన్డీఏ కానీ అటు మహాగఠబంధన్ కానీ ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్తో గెలుస్తారు అని చెప్పి, చాలా టఫ్ ఫైట్ ఉంటుందని ఇట్లాంటి రకరకాల విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో ఈ థర్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఏం చేస్తుంది, ఎవరి గెలుపు అవకాశాలని దెబ్బతీస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిన పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. పీకే కూడా చాలా క్లియర్ గా ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు, అయితే మేము అద్భుతంగా ప్రదర్శిస్తాం, అద్భుతంగా ఉంటుంది మాది పర్ఫార్మెన్స్, ఒకవేళ లేకపోతే అసలు ఏమీ ఉండదు అన్నట్లు చెప్తున్నారు. బట్ మధ్యలో అయితే ఉండం మేము అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్. మోదీ వర్సెస్ రాహుల్ గా మొత్తం ప్రచారం మొత్తం మారిన పరిస్థితి. మహిళా ఓట్ల చుట్టే తిరుగుతున్న బీహార్ పాలిటిక్స్. వాళ్ళు జీవికా దీదీలకి 10,000 ఇస్తే వీళ్ళు మకర సంక్రాంతి రోజు 30,000 వేస్తాం అకౌంట్లో అంటూ మహాగఠబంధన్ చెప్పారు. సో మొత్తం మహిళా ఓట్ల చుట్టూ తిరుగుతున్నాయి. మోరోవర్ అక్కడ ముస్లిమ్స్ కూడా చాలా కన్సిడరబుల్ అమౌంట్ లో ఉన్నారు. ముస్లిం ఓటర్లపై ఎంఐఎం ప్రభావం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎంఐఎం కూడా ఒక ఫ్యాక్టర్ కాబోతోంది. ఎందుకంటే ఎంఐఎం మనతో కూడా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ నేను మహాగఠబంధన్ లో జాయిన్ అవుదామని చెప్పి 1-2 సార్లు ఆర్జేడీని సంప్రదించినా తేజస్వి యాదవ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇట్ డింట్ వర్క్అవుట్. అక్కడ వాళ్ళు ఒక గ్రాండ్ అలయన్స్ అని చెప్పి మరికొన్ని లైక్ మైండెడ్ పార్టీస్ తో కలిసి ఎంఐఎం అక్కడ బరిలోకి దిగుతున్న పరిస్థితి. మరి ఎంఐఎం విడిగా పోటీ చేయడం ద్వారా ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ కూటమికి ఏమైనా దెబ్బ అవుతుందా, లేదా వీళ్ళ ఓట్లు వీళ్ళకే పడతాయా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం ఇక్కడ చూడొచ్చు. 18 నుంచి 35 ఏళ్ల ఓటర్ల సంఖ్య 35%. ఆల్మోస్ట్ ఈ 18 ఏళ్ళు అంటే ఒక రకంగా ఫస్ట్ టైం ఓటర్సే. ఈ యూత్ ఏదైతే ఉందో 18 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ 35% ఉన్నారు అంటే వీళ్ళు ఎంత డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రధాన పార్టీలు, అభ్యర్థులు, ఈ కూటములు అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీద మేము ఇన్ని జాబ్స్ ఇస్తాం అన్ని జాబ్స్ ఇస్తాం అంటూ చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో. యువతలో నితీష్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉంది అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. అందుకనే వీళ్ళని తమ వైపు తిప్పుకోవడానికే ఈ ఉద్యోగాలకి సంబంధించి ఈ మోరోవర్ వీళ్ళు చెప్తున్నది ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎన్డీఏ చెప్తున్నది ఏంటంటే 1 కోటి ఉద్యోగాలతో పాటు 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులు చేస్తాం. అంటే వాళ్ళకి ఒక రకంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునేలా కానీ ఇలాంటి రకరకాల ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు డైరెక్ట్గా మహాగఠబంధన్ డైరెక్ట్గా ఇంటికొక జాబ్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మరి ఒకవేళ నితీష్కి యువతలో ఉన్న వ్యతిరేకతని ఎట్లయినా మన వైపు పాజిటివ్గా తిప్పుకుందాం అని చెప్పి మహాగఠబంధన్ చూస్తోంది. మోరోవర్ తేజస్వి యాదవ్ ఒక యంగ్ పొలిటీషియన్, ఒక యంగ్ సీఎం అవసరం బీహార్కి అనే స్థాయిలో కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి.
ఇక పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీహార్ మీద మరింతగా దేశం మొత్తం కూడా ఒక ఆసక్తి నెలకొన్న సిచ్యుయేషన్. సో ఇవి ప్రధానమైన ఫ్యాక్టర్స్ బీహార్ ఎలక్షన్స్ లో. రేపు బీహార్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది.